ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, టు ఆల్ ఆర్ ఫ్రెండ్స్. 2025 సంవత్సరం అంతటిలో మనకు అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు ఇంతవరకు క్షేమంగా ఉంచాడు. లాస్ట్ కదా ఇయర్. సో ముందుగానే మీ అందరికీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, టు ఆల్ ఆర్ ఫ్రెండ్స్, లైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలని సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనపల్లి విలేజ్. ఇక్కడి నుంచి మీ అందరికీ క్రీస్తు ప్రభునామంలో విష్ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరానికి అడుగు పెడుతున్నారు. ఈరోజు లాస్ట్ కదా. మీ అందరికి కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. బట్ ఇంతవరకు ఎలా గడిపారో తెలీదు. మరి ముందు కూడా 2026 నుంచి మరి మీ ఆయుష్కాలం, నా ఆయుష్కాలం అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో జీవించాలని. మరి ఈరోజు లాస్ట్ కదా, December 31st, 2025. అయితే ఈరోజు అందరూ చాలామంది మరి పార్టీలు చేసుకోవడము, తాగడము అవన్నీ గలాటుగా చేయకుండా మంచిగా దేవుని సన్నిధిలో గడపాలి. మరి నీకు నాకు దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మన అవసరం అక్కలు అన్ని పరిస్థితుల్లో మంచిగా కాపాడినాడు. అదే ప్రపంచమంతటికి. సో నన్ను పిలుచుకున్న పిలుపుతో ప్రపంచ సువార్థికురాలను కాబట్టి, స్వస్థలు చేసే ప్రపంచ సువార్థికురాలను కాబట్టి ప్రపంచమంతటికి నేను ఒక వాగ్దానం ఇవ్వాలి. ప్రజలందరికీ ఒక వాగ్దానాన్ని ఇస్తున్నా నేను. మొత్తం 255 దేశాల పైన ఉన్నాయి కదా. ప్రతి ఒక్క దేశానికి, ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం ఇస్తున్నా. ఈ వాగ్దానం అందరూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దావీదు రాసిన కీర్తనలు 16:11 నీవు నాకు జీవ మార్గమును తెలియచేసేదవు. నీవు నీ సన్నిధిలో నిత్యము సంతోషము కలదు. నీ కుడి చేతిలో సుఖములు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నీకు నాకు దేవుడు ఈ మాట తెలియపరుస్తున్నాడు. నీకు నాకు జీవ మార్గాన్ని మనకి దేవుడు తెలియపరచాడు. జీవ మార్గం అంటే మనం సజీవంగా ఉన్నట్టుగానే మరి పరిశుద్ధమైన స్థలాన్ని, పరలోకాన్ని, మరి అన్నిటినీ దేవుని సన్నిధిని సంపాదించుకోవడానికి మంచి మార్గం, మంచి ఆలోచనతో, మంచి తలంపులతో, మంచి ప్రవర్తనతో మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా నీతి, మంచిని, స్ట్రాంగ్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఒక సైంటిస్ట్ చూడండి, బల్బ్ కనిపెట్టాలంటే ప్రపంచమంతా ఒక వెలుగు కావాలి కదా. ఆ బల్బుని కనిపెట్టడానికి ఎంతో ప్రయాసపడి ఉంటాడు. ప్రపంచమంతా ఒకసారిగా వెలిగిస్తుంది అంటే ఆ వెలుగు, ఆ బల్బుని కనిపెట్టి సైంటిస్టు ఒక బల్బుని కనిపెట్టి మనకి ఇచ్చారు కదా. మనం చేసే ప్రతి చిన్న పనిలో ఏ పనైనా కావచ్చండి, ఆ చిన్న పనిలో ఉపయోగపడే విధంగా, ఇతరులకి ఉపయోగపడే విధంగా, మనకు ఉపయోగపడే విధంగా, మంచిగా ఉపయోగించుకునే విధంగా మరి ఈరోజు దేవుడు మరి నీకు నాకు ప్రపంచాన్ని అందరికీ ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, టు ఆల్ ఆర్ ఫ్రెండ్స్, నా లైవ్ చేస్తున్న వారందరూ, తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వాగ్దానం మీకు ఇస్తున్నా. ఈ వాగ్దానం ద్వారా మీరు సైంటిస్టులైనా కావచ్చు, ప్రధానమంత్రులైనా కావచ్చు, రాజులైనా కావచ్చు, గొప్ప వ్యక్తులు కావచ్చు, లేదా ఇంకా మంచి పొజిషన్లో ఏ విధంగా మీరు వెళ్ళచ్చు. సో నేను మీ సువార్థికురాలు కదా, ప్రపంచ సువార్థికురాలుగా నాకు దేవుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ని బట్టి మీకు అందరికి కూడా వాగ్దానం ముందుగానే మీకు ఇస్తున్నా. మరి నాకేమి ఇస్తారో మీరు తెలియదు. సరే, ఇవ్వకపోయినా ఈ వాగ్దానం దావీదు రాసిన కీర్తనలు 16:11 నీవు నాకు జీవ మార్గమును తెలియచేసేదువు. నాకు నీకు జీవ మార్గమును తెలియచేసేదువు. నీ సన్నిధిలో నిత్యము సంపూర్ణమైన సంతోషం ఉంటుందండి. కష్టంలో అయినా సరే, ఇబ్బందులైనా సరే, ఇరుకులైనా సరే, ఏడుపులైనా సరే, అవమానంలోనైనా సరే, ఏమీ లేని స్థితిలోనైనా సరే ఆ సంపూర్ణమైన సంతోషాన్ని నీకు నాకు ఇస్తున్నాడు ఈ వాగ్దానం. ఇంకొకటి, ఆయన కుడి చేతిలో
నిత్యము సుఖములు ఉంటాయండి. ఆ సుఖములు కూడా నీకు నాకు ఇచ్చాడు. ఫ్రెండ్స్, మరి నువ్వు ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, నువ్వు ఏ జాతి ఏ మతం అయినా సరే, నువ్వు బొట్టు పెట్టుకో, పూలు పెట్టుకో, గాజులు వేసుకో, ఏదైనా సరే, మీ సువార్థికురాలుగా నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. ముందే బిఫోర్ ఈరోజు 12 గంటల వరకే 2025 ఈ సంవత్సరం డిసెంబర్ నెల అయిపోతుంది. ఇది ముందుగానే మీకు ఇచ్చేస్తున్నాను మార్నింగ్, ఎందుకంటే నేను నిద్రపోతానేమో తెలియదు. మర్లీ మార్నింగ్ లేసి ఇవ్వాలి, మరి టుమారో అది వేరే. సో ఈ గిఫ్ట్ని ఈ గిఫ్ట్ వజ్రాలతో పోల్చలేం, బంగారుతో పోల్చలేం, ప్రపంచంలో ఉన్న ధనము ధాన్యాదుల ఐశ్వర్యంతోనూ పోల్చలేం, అందంతోనూ పోల్చలేం, దేనితో పోల్చలేం. ఇలాంటి మంచి గిఫ్ట్ అన్ని దేశాలకి నేను ఇస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను ఇది. మరి తీసుకుంటారు కదా. వజ్రాలతో కూడా సమానం కాదు, బంగారుతో సమానం కాదు, వెండితో సమానం కాదు, ప్రపంచంలో ధనము ధాన్యాల ఐశ్వర్యంతో సమానం కాదు. దేనికి సమానం కానిది వెల్ రిచ్ వర్డ్ ఆఫ్ ద గాడ్. ఆయన వాగ్దానాన్ని, ఆయన మాటని నాకు నీకు ఇచ్చాడు. నేనైతే పట్టుకున్నా, మరి మీరు కూడా పట్టుకుంటారని మరి ప్రేమతో మీకు ఆహ్వానంతో మీకు ముందుగానే ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకొకసారి చెప్తాను. ఒకవేళ బైబుల్ లేకపోయినా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మీ లాంగ్వేజ్లో, మీరు ఇంగ్లీషా తెలుగా ఏ భాషలో అయినా సరే, ఆ దావీదు రాసిన కీర్తనలు 16-11లో ఇదొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీకు నాకు జీవ మార్గమును తెలియజేసింది. జీవ మార్గం అంటే సత్యమును, జీవమును, మార్గమును, మోక్షమును. ఇది యోహాను సువార్త 14లో ఉంది వాక్యము 7-8లో. ఏమంటున్నది? నీకు నాకు, దావీదు రాసిన కీర్తనలు 16-11లో నీకు నేను జీవ మార్గమును తెలియజేసేదను. సో అంటున్నాడు ప్రభు, నీకు నాకు జీవ మార్గమును నీకు తెలియజేసేదను. ఈ జీవ మార్గమే యోహాను 14లో 7-8లో ఏమంటుందంటే సత్యమును, జీవమును, మార్గమును, మోక్షమును ఇవి నీకు నాకు ఇచ్చేసాడు. రెండోది సంపూర్ణమైన సంతోషాన్ని మీకు ఇస్తున్నా, నీకు నాకు. ఈ విధంగా సత్యము, జీవము, మార్గము, మోక్షం ఈ విధంగా ఫాలో అయినాం అనుకో, నువ్వు నేను సంపూర్ణమైన సంతోషం, ఆనందంతో ఉంటాం అన్ని పరిస్థితుల్లో. అందుకే ఏషియా 26:3 ఉంది, నన్ను ఆనుకున్న వాళ్ళు సంపూర్ణమైన సంతోషం కలిగి జీవిస్తారని. అంటే ఈ వాగ్దానాన్ని ఎవరైతే స్వతంత్రించుకుంటారో 250 దేశాలందరికీ నేను ఇస్తున్నా. ఎందుకంటే ప్రపంచమంతా నాది, ఇండియా నాది అయినప్పటికీ ప్రపంచమంతా కూడా నాది కదా. సో అందరికీ నేను గిఫ్ట్గా ఇస్తున్నా. ఇది 3వ వచనము, నా కుడి చేతిలో నిత్యం సుఖములు ఉన్నాయి. నా కుడి చేయి పట్టుకోండి అంటున్నాడు ప్రభు. మరి ఎవరు చేపట్టుకుంటున్నావు? చూడు, భర్త చేపట్టుకున్నా ఒకసారి పడిపోవాల్సి వస్తుంది, భార్య చేపట్టుకున్నా పడిపోవాల్సి వస్తుంది, పిల్లలు చేపట్టుకున్నా పడిపోవాల్సి వస్తుంది, ధనము, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము అన్నింటినీ పట్టుకున్నా పడిపోవాల్సి వస్తుంది. ప్రభు కుడి చేతిని, వాక్యాన్ని నువ్వు పట్టుకున్నావు అనుకో, సుఖం ఉంటుంది, పడిపోవు. నేను ఇది మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. మరి నాకేం గిఫ్ట్ ఇస్తారో మీరు తెలీదు, మీ ప్రపంచ సువార్థికురాలకి. మరి నాకేం గిఫ్ట్ ఇస్తారో నేను వెయిట్ చేస్తా. ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్ చూస్తున్న అందరు కూడా మరి ఇస్తున్న ఈ గిఫ్ట్ని నిజంగా దేంతో పోల్చలేదు. అందుకే నేను ఆ పాట ఎందుకు పాడతానంటే, అన్ని పరిస్థితులు ఇలాంటి గిఫ్ట్ని నీకు నాకు దేవుడిచ్చాడు. అందుకే మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఈరోజు ఇరుకులో ఉన్న, ఇబ్బందులు ఉన్న, కష్టాలు వేసుకునే సంవత్సరం అయిపోతుందని ఈరోజు అందరూ సంతోషంగా గడపాలి, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండాలి అనుకుంటారు, సంతోషమే. కానీ ఈ వాగ్దానంతో మీరు సంతోషంగా గడిపారంటే 2026 నుంచి సంతోషంగా జీవిస్తారని, మరి దేవుని ప్రేమతో, దేవుని నామంతో, ఆయన సృష్టికర్త అయిన దేవునితో మీకు ఈ గిఫ్ట్ని మీకు ఇస్తున్న అన్ని దేశాల వాళ్ళు అందరూ కూడా తీసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నా. అందుకే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇది వాగ్దానం స్వతంత్రించుకుంటారు కదా, ఇది చదువుకోవాలి. సో మీ
వింటున్న మీ అందరికి కూడా మరి నెక్స్ట్ ఇంగ్లీష్లోనే ఇస్తాను, ఇంగ్లీష్లో కూడా ఇస్తాను. నెక్స్ట్ 2026 నుంచి మెసేజ్లు కూడా వస్తాయి. ఓకే. ఈమె స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలు, ఇండియా టు వరల్డ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. కనంపల్లి విలేజ్ కాలనీ, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇండియా టు వరల్డ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బాయ్.